మరి మీరిద్దరు కూడా ఆ విధంగా క్రాస్ టాక్ మాట్లాడటం వల్ల ఎవరికి చర్చ అర్థం కాదు సార్. మళ్ళీ మాట్లాడతాను, ఒక 2 నిమిషాలకు మాట్లాడతాను మీతో. ఈ రోజు మంత్రి ఒక 2 నిమిషాలకు మాట్లాడండి ప్లీజ్. చాలా స్పష్టంగా 16,347 మంది ఉపాధ్యాయుల పోస్టుల కోసం భర్తీ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అది నిజంగా కూడా మనకి స్వాగతించాల్సిన ఇష్యూ. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 117 జీవో వల్ల దగ్గర 18 లక్షల మంది స్కూల్ డ్రాప్అవుట్స్ ఇవన్నీ కూడా జరిగినాయని వాస్తవాలు. దీన్ని ఎవరు కూడా కాదంటలేదు. అంతేకాకుండా గతంలో మనం చూస్తే ఉపాధ్యాయుల్ని లిక్కర్ షాపుల దగ్గర సేల్స్ బాయ్స్గా పెట్టారు. అంటే ఎంతో ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థ అది. ఆచార్య దేవోభవ అంటాం, మాతృదేవ పితృదేవోభవ అంటాం, ఆచార్య దేవోభవ అంటాం. మరి అలాంటి ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో ఉన్న ఉపాధ్యాయులను కూడా మనం చివరికి సారా అమ్మటానికి పెట్టామంటే అంటే మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం ఎలాంటిదో కూడా మనం ఒకసారి చూసుకోవాలి. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుగు భాష కోసం 10 కోట్ల రూపాయలు ఇచ్చారు అభివృద్ధి కోసం. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. నెంబర్ 1, ఏ ప్రభుత్వం అయినా స్థానిక భాషల్లో డెఫినెట్గా ఉండాలి. తెలుగు భాషలో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తెలుగు భాషలో చదువుకునే వెంకటరమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యారు. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యారు. అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే ఇక్కడ ఇంగ్లీష్ కావాలి, హిందీ కావాలి. అట్లని చెప్పేసి మాతృభాషను మనం త్రిభాషా విధానం అవమానించుకోవాల్సినటువంటి అవసరం లేదన్నమాట. కేవలం మనం రాజకీయ ప్రచారాల కోసం చెప్పాల్సినటువంటి పని లేదు. మీరు చెప్పినట్టుగా నిజంగా విద్యా వ్యవస్థను చాలా పటిష్టం చేయాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ర్యాంకులు ఇచ్చారు. ఫస్ట్ ర్యాంకు, 4వ ర్యాంకు, 5వ ర్యాంకు, 10వ ర్యాంకు అని చెప్పారు మొన్న. అంటే ప్రతి మంత్రికి కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏ డిపార్ట్మెంట్ అయితే తీసుకున్నారో ఆ డిపార్ట్మెంట్లో ఏ విధమైన డెవలప్మెంట్ వచ్చింది ఎవరి 6 మంత్స్కి ఒకసారి వాళ్ళకు కూడా ర్యాంక్స్ పెడితే ఏమైందంటే దానికి వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఫెయిల్ అయ్యారు అనుకోండి, 30 మార్క్స్ వచ్చి ఆటోమేటిక్ లిఫ్ట్ చేసి వేరే వాళ్ళని మంత్రివర్గంలో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేలకు మేము ర్యాంకులు పెట్టాము లేదా మంత్రులకు పెట్టామన్నారు. వాళ్ళకే కాదు, IAS IPSలో పెట్టండి, అదేవిధంగా మంత్రులకు పెట్టండి, అందరికి పెట్టండి. దాంతోపాటు మనం గతంలో చూసాం, అంటే యూనివర్సిటీ ఇష్యూస్లో వచ్చినా కూడా అన్ని రాజకీయ పొలిటికల్ ఆఫీసులు లాగానే తయారయ్యారు యూనివర్సిటీస్ వీసీలు కూడా. మరి అనేక కార్యక్రమాలు చేయకూడని కార్యక్రమాలు అన్నీ కూడా పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా వైస్ ఛాన్సలర్ చేశారన్నమాట. అంటే విద్యా వ్యవస్థ ఎప్పుడైతే పక్కదారి పట్టిందో చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్ళలేదు. శ్రీనివాస్ గారు, అలాగే ఒక ముఖ్యమైన విషయం, 12 లక్షల మంది స్కూల్ విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఉన్నారు. ఇమ్మీడియట్గా ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ చర్యల వల్ల డ్రాప్అవుట్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు? డెఫినెట్గా ఎప్పుడైతే విద్యా వ్యవస్థ మీద ఒక పర్ఫెక్ట్గా మనం ఒక నిర్ణయాలు తీసుకుంటామో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కూడా వస్తారు. అట్లా కాకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తామనుకోండి, డెఫినెట్గా దాని మీద DEOs ముఖ్యంగా వాళ్ళు రాజకీయ కార్యకలాపాలకు అనేక మంది పాల్పడటం మనం చూసాం. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారుల విషయంలో కఠిన వైఖరి తీసుకోవాలి. తప్పు చేస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాము, మీ ఉద్యోగం రిమూవ్ చేస్తామన్నటువంటి పరిస్థితి ఉండాలి. ఉత్తరప్రదేశ్లో అట్టుకుంటారు, ఎవరో DSP ఇష్టారాజ్యంగా చేస్తే అతన్ని కానిస్టేబుల్గా రివర్షన్ ఇచ్చారన్నమాట. అలాంటి పరిస్థితి ఆఫీసర్స్ను కూడా మనం కంట్రోల్ చేయాలంటే, లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యాపార పరంగా లేదా రాజకీయ నాయకులకు తొత్తులుగా తయారవటం మనం చూసాం. అనేక మంది IAS IPSలు ఏంటి వీళ్ళంతా IASలు అని నేను చూసాం. అంతా కూడా అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే దురదృష్టకరమైన ఇష్యూ. అంటే ఒక జిల్లాలో ఒక టాప్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకుని వాళ్ళు కూడా ఒక బెస్ట్ అవార్డ్స్ తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు. అలాంటిది పక్కదారి పట్టింది కాబట్టి ఈ ప్రభుత్వం డెఫినెట్గా ఓ సీరియస్గా తీసుకుని విద్యా వ్యవస్థని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాలి. మరి ఉపాధ్యాయులకు కూడా మన గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదేమైనా కూడా ఇంత డిలే అయినా కూడా ఇప్పటికైనా కూడా మెగా DSAకి మన నోటిఫికేషన్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ 16,000 మంది ఉపాధ్యాయులు రావటం నిజంగా ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క కమిట్మెంట్కి కానీ, అంటే ఇప్పటివరకు ఏం చెప్తున్నారు వాళ్ళు, మాకు కావాల్సినటువంటి స్టాఫ్ లేదు, అందువల్ల మేము రిజల్ట్స్ తీసుకురాలేకపోతున్నాం అన్నారు. రిజల్ట్స్ విషయంలో కూడా ఒక టార్గెట్స్ ఫిక్స్ చేయండి. ఇదిగో ఇంత రిజల్ట్ కానీ రాకపోతే డెఫినెట్గా మీకు శాలరీలో కోత ఉంటుంది లేదా దాని మీద చర్యలు ఉంటాయని చెప్పండి. అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. ఆ విధంగా చేయకుండా వాళ్ళని ఇష్టారాజ్యం వదిలేస్తే విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడం చాలా కష్టం అన్నమాట. అయితే మరి లోకేష్ గారు మరి నిజంగా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి మరి విద్యా వ్యవస్థ కూడా మంచి రోజులు రావచ్చని మనం ఊహించవచ్చు అన్నమాట.
అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఉన్నటువంటి చిన్న చూపు పోతుందంటారు ఇప్పటికిప్పుడు? అంటే ఒక విషయం అండి, ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో అన్ని వసతులు కల్పించాలి. తర్వాత వాళ్ళ శాలరీస్ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అంతేకాకుండా మరి ఆ స్కూల్స్లో మనం కొన్ని స్కూల్స్లో చూసాం, పాములు వస్తున్నాయి, మరి భోజనాల విషయంలో కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తే అనేక మందికి కూడా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మనం చూసాం అనమాట. ఇవన్నీ కూడా మరి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉన్నారు, ఈ కమిషన్స్ ఇవన్నీ కూడా మరి హాస్టల్స్ కానీ మరి గురుకులాలు కానీ స్కూల్స్ కానీ మధ్యాహ్న భోజనం ఇలాంటి ఏర్పాటు చేసినప్పుడు కూడా మరి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు పిల్లలు కూడా మనకి సేఫ్ ఉంది అనుకుంటే డెఫినెట్గా ముందుకెళ్తారు. అందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ రోజు ఏదో ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి కానీ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈ రోజుకి ఐఏఎస్ ఆఫీసులు అవుతున్నారు, ఐపీఎస్ ఆఫీసులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారు. అవును. అయితే తెలుగులో చదువుకున్న వాళ్ళు నేరాలు తక్కువ చేశారు, ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళు 100 నేరాలు చేశారు. తెలుగులో చదువుకున్నాడు ఆడికి ఏం చేయాలో తెలియక 5 చేశారు నేరాలు, ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళు 100 నేరాలు చేశారు. అంటే అది కూడా ఒక విధమైనటువంటి పరిస్థితి మనం చూసాం. మనం సొసైటీలో అవేర్నెస్ పరంగా కూడా శ్రీనివాసులు గారు చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా పదే పదే చంద్రబాబు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మురళి గారు.